ఒక సామాన్యుడికి న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే, ఆ ప్రాసెస్సే ఒక శిక్షగా మారింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్తే గంటల తరబడి వెయిటింగ్. కోర్టుకు వెళ్తే నెలల తరబడి వాయిదాలు. కొన్నిసార్లు క్యాలెండర్‌లో సంవత్సరం మారినా కేసు మాత్రం ముందుకు కదలదు. మధ్యలో కోర్టు సెలవులు, న్యాయవాదుల కోర్టు బహిష్కరణలు, జడ్జిల ట్రాన్స్‌ఫర్‌లు, ట్రైనింగ్‌లు. ఒక కేసులో వాయిదాకు వెళ్లాలంటే వాళ్ళ పని మానుకుని కోర్టుకి వెళ్లాల్సిందే. కూలీ అయితే ఆ రోజు ఆదాయం పోతుంది. ఎంప్లాయీ అయితే సెలవు పెట్టాలి. బిజినెస్ మ్యాన్ అయితే షాప్ మూసేయాలి. స్టూడెంట్ అయితే క్లాస్ మిస్ అవ్వాలి. చివరికి కోర్టులో ఏమవుతుంది? వాయిదా. మళ్ళీ ఇంకో రోజు, మళ్ళీ ఖర్చు, మళ్ళీ వెయిటింగ్. నా దృష్టిలో న్యాయం అంటే తీర్పు ఇవ్వడం మాత్రమే కాదు. ప్రజల సమయాన్ని గౌరవించడం కూడా న్యాయమే. ప్రజల డబ్బును ఆదా చేయడం కూడా న్యాయమే. అనవసరంగా సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పకుండా ఉండటం కూడా న్యాయమే. జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని మనం అంటూనే ఉంటాం. కానీ భారతదేశంలో చాలామందికి ద ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పనిష్మెంట్. తీర్పు రాకముందే టైం వేస్ట్ అవ్వడం ఒక శిక్ష, ఖర్చు ఒక శిక్ష, మెంటల్ స్ట్రెస్ ఒక శిక్ష, వ్యవస్థల చుట్టూ తిరగడమే ఒక శిక్ష. లీగల్ రిఫార్మ్స్ రావాలి. ఎందుకంటే